యూత్ స్టార్ విజయ్ దేవరకొండ, క్యూట్ బ్యూటీ రష్మిక జోడీకి సినీ ప్రియుల్లో ఎంతో క్రేజ్ ఉంది. గీతా గోవిందం చిత్రంలో జంటగా నటించిన వీళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ పండింది. మరోసారి డియర్ కామ్రేడ్ లో జతకట్టి ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో అలరించారు. సినిమాలే కాదు, పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా చెట్టాపట్టాలేసుకుని కనువిందు చేశారు విజయ్, రష్మిక. తమ అనుబంధం స్క్రీన్ వరకే పరిమితం కాకూడదనుకున్నారో ఏమో, రియల్ లైఫ్ లోనూ ఆ బంధాన్ని కొనసాగించారని గుసగుసలు వినిపించాయి. వీళ్ళిద్దరి రిలేషన్షిప్ గురించి పుకార్లు షికార్లు చేశాయి. వీళ్ళ సినిమాల షూటింగ్స్ ముంబైలో జరుగుతున్నాయి. దాంతో వీలైనప్పుడల్లా కలుసుకుంటున్నారంటూ మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి. లవ్ మ్యాటర్స్ లో రష్మిక రూటే సపరేటు. ఈ అంశంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మడికి. గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో పీకల్లుతు ప్రేమలో మునిగిపోయింది. ఆ తర్వాత అతనితో జరిగిన ఎంగేజ్మెంట్ ని కూడా క్యాన్సిల్ చేసుకుంది ఈ భామ. ఫ్రెష్ గా విజయ్ దేవరకొండతో ప్రేమాయణం సాగిస్తోంది. ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నప్పటికీ వీలైనప్పుడల్లా గుట్టుచప్పుడు కాకుండా కలుసుకుంటున్నారట. 2022 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని గప్చుప్ గా జరుపుకున్నారట ఈ లవ్ జంట. ఈ విషయాన్ని వీళ్ళిద్దరూ ఎక్కడా అనౌన్స్ చేయలేదు. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయంటున్నారు నెటిజన్స్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన కెమెరా కళ్లకు చిక్కకుండా పక్కా ప్లానింగ్ తో కలుసుకుంటున్నారని కమెంట్ చేస్తున్నారు నెటిజన్స్. దీనికి విరుద్ధంగా మరొక వర్జన్ వినిపిస్తున్నారు మరికొంతమంది. హీరో, హీరోయిన్ కలిసి హాలిడేకి వెళ్లినంత మాత్రాన వాళ్ళ మధ్య ఏదో ఉందనుకోవటం పొరపాటు. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు కాకూడదు అని ప్రశ్నిస్తున్నారు ఇంకొందరు. లైగర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ కావాలని ప్రయత్నిస్తున్నాడు విజయ్. మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశిస్తోంది రష్మిక. ఇంత బిజీగా ఉన్నా వీళ్ళిద్దరూ ఈ కమెంట్స్ పై ఎలా స్పందిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.